ఎపిసోడ్ 1 హాలో క్రిక్లో దయ్యాల హడలు. వర్షం కారు పైకప్పును చెదిరిపోయేలా కొడుతూ ఎమిలీ, జాక్ మరియు ఈథన్ హాలో క్రిక్కి చేరుకున్నారు. ఆ చెదిరిపోయిన క్యాబిన్ చుట్టూ దశాబ్దాలుగా దయ్యాల కనబడటం మరియు చీకటి గాలుల్లో వినిపించే మర్మమైన వంటివి వదంతులు ఉన్నాయి. అందులోకి అడుగు పెట్టగానే గాలిలో చిత్తు వాసన మరియు ఇనుపపు వాసన ఉంది. ఎమిలీ, జాక్ మరియు ఈథన్ లివింగ్ రూమ్కి అడుగు పెడుతుండగా అక్కడ ఇంకెవడూ లేనప్పటికీ కొంతమంది మర్హపులు వినిపించాయి. జాక్: ఇక్కడ గాలిలో ఏమిటో తెలియని భయం ఉంది. ఈథన్: అలాంటిదేమీ లేదు, కానీ ఆ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎమిలీ: ఏదో ఉందని నాకు అనిపిస్తోంది. మనం ఇక్కడ ఉండకూడదనుకుంటున్నా. ఎమిలీ బేస్మెంట్ మెట్లు మొదలులో తడబడుతూ ఒక రగులుతున్న ఫ్లాష్ లైట్ పట్టుకుని నిలిచింది. జాక్ మరియు ఈథన్ ఆమె వెంటనే ఉన్నారు. జాక్: ఈ బేస్మెంట్ ఏదో పాత రహస్యాన్ని దాచుకుంటోంది. ఈథన్: దీని వాసన భయానకంగా ఉంది. మనం ఇక్కడ పడుతూనే ఉండకూడదనుకుంటున్నాను. ఎమిలీ: కానీ నేను నిజం తెలుసుకోవాలి. ఇది ఆపడం లేదు. ఆకస్మికంగా ఎమిలీ ముందే ఒక ఆకృతి ప్రత్యక్షమైంది. ఒక పారదర్శక మహిళ, ఆమర్చిన కళ్ళు మరియు బాధతో నిండిన వ్యక్తిత్వం. జాక్ మరియు ఈథన్ ఆమె వెనుక ఉన్నారు. భయంతో గట్టిగా చూశారు. దయ్యం, మీరు ఇక్కడ రాకూడదు. ఎమిలీ: మీరు ఎవరు? మీరు ఏమి కోరుకుంటున్నారు? ఈథన్ చిన్న స్వరంలో: ఇక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదు. జాక్: మనల్ని వెనుకకు తీసుకెళ్లడం కంటే ముందు ఏదో చెయ్యాలి. క్యాబిన్ కంపించడానికి ప్రారంభించడంతో ఎమిలీ, జాక్ మరియు ఈథన్ పరారవడానికి ఆరాటపడ్డారు. వారి వెనుక ముమురుపులు అరుపులుగా మారాయి మరియు వారు బయటకు పరిగెత్తినప్పుడు తలుపు మూసుకుంది. జాక్: బయటకు వచ్చాం, కానీ ఇది ఇంకా మన వెనకాలే ఉంది. ఈథన్: మేము దీని నుండి ఎంత దూరం పారిపోవాలో కూడా తెలియదు. ఎమిలీ: మనం తిరిగి వస్తాం. దీనికి సమాధానం ఉందని నాకు తెలుసు.